సత్యకి తేలుకుంటుంది. సత్యకి తేలుకుంటుందా? నా పాపని కాపాడబోయి సత్యకి తేలుకుట్టేసింది. రోకి, నువ్వు వెళ్ళి పసరు వైద్యం చేసి ఆ వెంకటమ్మని తీసుకునిరా. అలాగే అక్క. చూపించు. సత్య రా, ఇలా కూర్చో. అమ్మా, అయ్యో నొప్పి. సత్య నొప్పిగా ఉందక్క. కాసేపు ఓర్చుకోవే. అయ్యో, నీ కూతుర్ని సత్య, కాపాడుకోవడం కొంచెం కోసం ఎంత సాహసం చేసావు సుందరి. కృష్ణ, అసలు నొప్పిగా ఉంటే నువ్వేంటి? ఏదైనా సరే నువ్వు చాలా గొప్ప తల్లివి. కృష్ణ, నిన్ను చంపేస్తా. ఓ, కృష్ణ, కాసేపు నిశ్శబ్దంగా ఉండు. దాన్ని అరిపించుకో. నేను నిజమే చెప్తున్నాను కదా. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? తనకే వెంకటం వచ్చిందా? లేదమ్మా, గాయం ఎక్కడైంది? రే రాకీ, పాపం రా, చూడు. విషపూరితమైన తేలే కుట్టింది. అయ్యో, ఎలాగైనా సత్యకి ఏం కాకుండా కాపాడండి. ఆ, వెంకటమ్మ, మా సత్యకి ఏం కాదు కదా? ఏం కాదమ్మా. సత్య ఈ రాత్రికి పడుకోకూడదు. పడుకుంటే విష ప్రభావం మెదడుకి పాకి ప్రాణానికి ప్రమాదం తలపెట్టొచ్చు. మా అక్కనిద్దరికి అస్సలు ఆగలేదు. అరే ఆగాల్సిందే ఒక రాత్రి నిద్రపోకుండా. ఒక్క రాత్రి నిద్రపోకుండా చూసుకోండి. నేను వెళ్ళొస్తాను. రేపు ఉదయాన్నే మళ్ళీ వస్తాను. అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటా. సరే. నేను చూసుకుంటా. అబ్బా, ఇప్పుడు సత్యకి నిద్ర రాకుండా చూసుకోవాలా?